అందరికీ నమస్తే అండి. వరలక్ష్మి వంటలకు స్వాగతం. ఈరోజు మనం కాలీఫ్లవరు టమాటా కూర ఎలా చేసుకుందాం చూద్దాం. లైట్ మసాలా వేద్దాం కొద్దిగా. దీంట్లోకి ఒక ఉల్లిపాయ, కాలీఫ్లవరు శుభ్రంగా ఒలిసి కడిగి పెట్టాను, అయినా కొద్దిగా వేడి నీళ్ళల్లో వేద్దాం. కొత్తిమీర, టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క, 4 చెన్నులపాయ రబ్బలు, ఇవి నువ్వులు, ఇవి జీడిపప్పు కొద్దిగా, ఇది 1 స్పూను ధనియాల పొడి, జీరా పొడి ఒక్కొక్క స్పూను, ఇంకంతే, ఇంకేమి మసాలా. ఇది దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం, అంతే. ఫస్ట్ మనం ఇవి వేడి నీళ్ళల్లో వేద్దాం. గిన్నె తీసుకొని ఇవి ఇట్లా వేసేసుకొని, మనం కడిగి పెట్టిందే కానీ వేడి నీళ్ళలో వేస్తే ఇంకా బాగా శుభ్రం అయిపోద్ది. పూలు, ఈ పూలల్లో చిన్న చిన్న పురుగు ఉంటుంది, చూసుకుంటే మంచిది, కనపడదు మనకి. చాలా చిన్న సన్న పురుగులు ఉంటాయి. ఇవి ఆల్రెడీ నేను 2 సార్లు బాగా ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టాను. ఇప్పుడు మనం వేడి నీళ్ళు పోసుకుందాం. ఇవి కాసేపు ఇలా వదిలేద్దాం. వదిలేసి మనం ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయ, చెన్నులపాయ, అల్లము, ఇవి జీడిపప్పు, నువ్వులు కలిపి మనం మిక్సీ చేసుకుందాం. ఫస్ట్ మసాలా ఇదిగోండి. జీడిపప్పు, నువ్వులు ఇలా ముందు ఫస్ట్ పౌడర్ లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు టమాటా కూడా గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి, అన్నీ కలిపి మసాలా చేసింది. టమాటా, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, 3 టమాటాలు వేసాను. అల్లం వెల్లుల్లి చిన్న ముక్క, కొద్దిగా ఇది వేసాను. గరం మసాలా అంటే ఏం వేయకూడదు దీంట్లో, నువ్వులు, జీడిపప్పే వేసాను. ఇది మసాలాది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేద్దాం. సరిపోద్ది. 3 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయ వేసి మనం పోపు పెట్టేద్దాం. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, కొత్తిమీర లాస్ట్కి వేసుకుందాం. ఎప్పుడు కూరల్లో కొత్తిమీర లాస్ట్కి వేసుకోవాలి. ఇది బాగుంటుందండి కూర. చపాతీల్లో తినచ్చు, అన్నంలో కూడా తినచ్చు. కాలీఫ్లవరు కొంచెం మసాలా, ఇది జీడిపప్పు వేసాను కదా, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా. ఇంతకుముందు నేను కాలీఫ్లవర్తో కూర చూపించాను, అది కూడా టమాటా కాలీఫ్లవర్ కూర. దీంట్లో నువ్వులు వేసాను, జీడిపప్పు వేసాను, అది దీంట్లో డిఫరెంట్. ఇప్పుడు ఉల్లిపాయ వేద్దాం. ఇది కూడా కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. వేసి బాగా వేగనిచ్చి ఇవి బాగా వేగినాక మసాలా వేద్దాం. ఇది ఉల్లిపాయ వేగిందండి, కొద్దిగా జీలకర్ర వేద్దాం. వేసి ఇదిగో మనం గ్రైండ్ చేసిన మసాలా వేసుకుందాం. మసాలా అంటే మసాలా ఏం లేదు దీంట్లో, గరం మసాలా లాంటివి ఏం లేదు. అల్లము, వెల్లుల్లే పడింది గరం మసాలా దాంట్లో మసాలాలు అవి. కాకపోతే టమాటా మిక్సీ కొట్టాము. ఇది బాగా గ్రైండ్ చేయాలి, బాగా వేపుకోవాలి గ్రైండ్ అయిన మసాలా అంతా. ఇదిగోండి, బాగా వేగించి చూసారా, నూనె కూడా బయటకు వచ్చేసింది. ఇలా వేగాలి. ఉల్లిపాయ, టమాటా కూడా బాగా మగ్గిపోద్ది దీంట్లో, ఇట్లా మసాలాలో మగ్గినాక మనం తీసుకున్నాం కదా ధనియా పొడి, జీరా పొడి 1 స్పూన్ వేసేద్దాం. దీంట్లో 1 స్పూన్ కారం చాలు, ఎందుకంటే పచ్చిమిరపకాయ మనం గ్రైండ్లోనే వేసేసాం, గ్రైండ్ చేసేసి అయిపోయింది అది.
అందుకని కారం ఉంటుంది కాబట్టి తగ్గించి వేసుకుందాం కారం. ఇది పసుపు 1 స్పూను, 2 స్పూన్లు ఉప్పు. నేను ఎప్పుడు కళ్ళుప్పే వాడతానండి, మీరు కూడా ఎక్కువ కళ్ళుప్పే ట్రై చేయండి. కళ్ళుప్పు వాడితేనే మంచిది. మనం టాటా సాల్ట్లు అవన్నీ తెచ్చుకుంటాం కదా, అన్నిట్లో కెమికల్స్ కలుస్తాయి. ఇట్లా చేసి చూసుకున్నాక మొత్తం ఇప్పుడు మనం వేడి నీళ్ళలో వేసింది కాలీఫ్లవర్ దాంట్లో వేసేద్దాం వేగినాక. ఇదిగోండి కాలీఫ్లవర్ ఇప్పుడు తీసి దీంట్లో వేసేద్దాం. చూసారా ఎంత తెల్లగా ఉందో కాలీఫ్లవరు. మనం అట్లా క్లీన్ చేసుకొని వేసుకుంటే కాలీఫ్లవర్ టేస్ట్ కూడా బాగుంటుంది. దాంట్లో ఉన్నది ఒకలాంటి స్మెల్ ఉంటుంది కాలీఫ్లవరు, ఆ స్మెల్ కూడా పోద్ది, తినేవాళ్ళకి ఇష్టంగా తింటారు. కొంతమంది ఇష్టపడరు కాలీఫ్లవరు. ఇది బాగా గ్రేవీగా ఉంటుంది కూర. ఇట్లా మనం కాలీఫ్లవర్ ఇట్లా గ్రేవీగా వచ్చిద్ది. మిక్సీ చేసుకొని వేసుకున్నాం కదా మసాలా, గ్రేవీగా వచ్చిద్ది. అందుకని మనకు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. ఇట్లా తిప్పుకొని బాగా కలయి తిప్పి మూత పెట్టి కొద్దిగా వాటర్ వేద్దాం. వాటర్ వేసి మూత పెట్టేద్దాం. అసలు వాటర్ అయిపోయినా పర్వాలేదు, ఇలానే మగ్గిపోద్ది. అసలు మీకు లూజు కావాలి కూర అనుకుంటేనే వాటర్ వేసుకోండి, లేకపోతే అక్కర్లే. ఈ మసాలాతోనే మగ్గిపోద్ది. ఇట్లా అయిపోయింది. దీన్ని మూత పెట్టేద్దాం. అయిపోయిందండి కర్రీ రెడీ. కాలీఫ్లవరు టమాటా కర్రీ. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసి ఒక్కసారి ఇట్లా తిప్పేసి, చూసారా ఎంత గ్రేవీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కూర. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు ఆపేద్దాం స్టవ్. ఆపేసి డిష్లోకి తీసుకుందాం కర్రీ. దీంట్లో నువ్వులు జీడిపప్పు ఉంది కాబట్టి ఆ టేస్టే వేరు, బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేస్తే ఆ టేస్ట్ మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు ఈ టేస్ట్ని. బాగా గ్రేవీగా బాగుంటుంది కూర. చపాతీలకి రైస్కి రెండిటికి బాగుంటాయి. నాన్ తినచ్చు, చపాతీ తినచ్చు, పుల్కా తినచ్చు. ఇట్లా ముక్కలుగా అయిపోయింది. చూసారా? ఇప్పుడు నేను టేస్ట్ చూసి చూపిస్తాను. నువ్వుల టేస్టు జీడిపప్పు టేస్ట్ బాగా తెలుస్తుంది కూరలో. మసాలా అసలు ఘాటుగా ఉండదు ఈ కూర. గ్రేవీగా ఉంటుంది, చక్కగా బాగా టేస్టీగా ఉంటుంది. నువ్వులను మనం జీడిపప్పు వేసాం కాబట్టి. ఎప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు అది వేసి ఊరక టమాటా తాలింపులో వేసేసి చేస్తాం కాలీఫ్లవర్ కూర. అలా కాకుండా ఇది డిఫరెంట్గా నువ్వులతో జీడిపప్పుతో చేసిన కూర. ట్రై చేయండి. టేస్టీగా కూర. పిల్లలు కూడా ఇష్టపడే కూర ఇది. బాగుంటుంది. కారం ఎక్కువ వేసుకోబాకండి. 2 మిరపకాయలు మనం మిక్సీలో వేసాం కదా, అది సరిపోద్ది. కారం కొద్దిగా తక్కువ వేసుకోండి. అందరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వండి. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్.